అలాగే ఒక రోజట అందుకే మానవుడు ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా సుఖర్మణేన భోజనం కర్త్వా అవశ్యమేవ భోక్తవ్యం కృత కర్మాశుభాశుభం. భోజనము చేసినట్టు పనిని కూడా చేయాలి. ఎంతవరకు పని చేయాలి? మన శరీరంలో జీవసత్వం ఉన్నంత వరకు కూడా మన పనిని ఆపద్దోడా. కాబట్టి ఆ పనిని చేస్తూనే ఉండాలి. మానవుడు అనేటువంటి వాడు కష్టపడుతూ ఉండాలి. ఓ సోమరిపోతు రాదు, సోమరిపోతు అంటే సోమరిపోతే అది రాజ్యాన్ని వెళ్తున్నాడు రాజు, సోమరిపోతు రాదు. వారికి పండ్లు ఒకటి కడగాలి, దూపుడు ఒకటి దూపాలి, చెప్పులు ఒకటి వేయాలి, గుర్రాన్ని రథాన్ని కడితే రథం మీద ఒకటి తీసుకొని పోవాలి. ఓ రోజు పాపం ఎప్పుడు గిట్లా చూసినప్పటికీ రాజుకి ఏదో బుద్ధి పుట్టిందట ఆ సోమరిపోతు రాజుకు. ఏమి ఒకసారి అరే రథికులను పిలిచాడు, గజరథకాలను పిలిచాడు, రథాన్ని కట్టండి ఒకసారి ఊరంతా తిరిగి వద్దాం అన్నాడు. రథం మీద కూర్చున్నాడు, ఆ రథికుడు రథాన్ని నడుపుతున్నాడు. ఊరి చివరికి పోయినారు. ఎక్కడికో పోయేసరికి ఒక ముసలివాడు, పండు ముసలివాడు, ఊరికి దూరమై కాటికి దగ్గరైనటువంటి పండు ముసలివాడు, పండ్లు లేని ముసలివాడు, చెవులు వినబడినటువంటి ఒక ముసలివాడు, పక్క టెముకలు కనబడుతున్నటువంటి ముసలివాడు ఒక చిన్న గడ్డపారతో తవ్వి ఒక చెట్టును పెడుతున్నాడట, ఒక మామిడి చెట్టును. అప్పుడు ఈ రాజు చూశాడట వాడిని, ఆ ముసలివాడిని చూసి ఆ రథికుడితో ఏమంటున్నాడట, ఏరా చూసావా ఆ ముసలివాడికి ఎంత ఆశనో, ఇంకా ఆశ చావలే, వయసు ఉడిగినా ఆశ చావలే, పళ్ళు ఊడినా తిందామనే ఆశ తగ్గలే. వాడు చూడు ఇప్పుడు మామిడి చెట్టు పెడుతున్నాడు, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు కాయలు కాయాలి, ఎప్పుడు పండ్లు తినాలి, వీడు అంతకాలం బ్రతుకుతాడా వీడు, ఆపు వెళ్ళి అడుగుదామన్నాడు. వెళ్ళాడు రాజు. వెళ్ళి ఏరా ముసలాయనే నీకు ఇంకా బ్రతుకుతావా, నీవు ఈ చెట్టును పెడుతున్నావు, ఎంత ఆశ నీకు, ఆశకు అంతులేదా అన్నాడు. ఈ చెట్టు ఎప్పుడు పెరగాలి, నీకు పళ్ళు తింటావని నీవు అనుకుంటున్నావు, నీకు పళ్ళే లేవు, ఈ పళ్ళు ఎప్పుడు తినాలి, ఎప్పుడు కాయాలి, ఇప్పుడు పెద్ద పెరగాలి. అప్పుడు ఆ ముసలాయన అన్నాట, రాజా పెద్దవారు మీకు నమస్కారం అన్నాడు. చూడు క్రమశిక్షణ, అందుకే మర్యాద తప్పకూడదు, క్రమశిక్షణ ఉండాలి మనిషి దగ్గర, సంస్కారం ఉండాలని చెప్పుకున్నాము. నమస్కారంలోనే సంస్కారం ఉందని చెప్పాడు. ఆ విధంగా రాజా మహారాజా మీకు నమస్కారాలు, నేను చెట్టు పెడుతున్నది నా కోసం కాదయ్యా, ఇది ఒక తొవ్వ, ఇక్కడికి రోజు 1,00,000 మంది నడుచుకుంటూ వెళ్తారు. పాపం ఎవరో నా పెద్ద మనిషి నాలాంటి వాడు నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చోబుద్ధి అయింది, నీడ దొరకదు, ఆ చెట్టు కింద కూర్చుంటాడు. ఆ భగవంతుని దయ వల్ల పండు గిట్ట కాసిందనుకోండి కాయలు, ఆ కాయ కూడా తెంపుకొని తింటాడు. నా శరీరంలో ఇంకా శక్తి ఉన్నది, భగవంతుడు ఏమని చెప్పాడు, శక్తి ఉన్నంతసేపు కూడా పని చేయన్నాడు. అని నాలో ఇంకా శక్తి ఉన్నది, కాబట్టి ఈ శక్తి కొలది నేను చెట్టు పెడుతున్నాను, నా కోసం కాదయ్యా, పరుల కోసం. అందుకోసమే పరుల కోసం పాటుపడని ఈ జీవితం ఎందుకు, పరోపకారార్థం ఇదం శరీర. రాజా ఈ శరీరం వచ్చింది, మనుష్య జన్మ వచ్చిందే పరులకు ఉపకారం చేయమని, అందుకు చేస్తున్నాను. నేను ఒక మంచి పని చేసి చనిపోతే నా మనసుకు కూడా తృప్తి, అందుకే నేను చేస్తున్నాను రాజా, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు రాజుకు కనిపింపగలిగిందట, అర్ధబలం ఉన్నది, అంగబలం ఉన్నది, భుజబలం ఉన్నది, శరీర కాయం ఉన్నది, దృఢష్టం ఉన్నది, రాజ్యంలో చేసే పనివారు ఉన్నారు. ముసలివానికి నయా పైస లేదు, అయినా కూడా లోకం కోసం ఎంత మంచి పని చేస్తున్నాడు, మరి నాకు అన్ని ఉండి నేను ఒక్క మంచి పని ఇంతవరకు చేయలేదని కనువిప్పు కలిగిందట ఆ రాజుకు. రాజ్యంలోనికి వెళ్ళాడు, సైన్యాన్ని పిలిచాడు, ఎక్కడ స్థలాలు ఉన్నా కూడా చెట్లు పెట్టండి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయండి, బావులు తప్పించండి, ఎవరికైతే పని లేకుండా ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకోవచ్చి పనులు చేయించండి అని చెప్పాడు. చూడండి, అందుకే స్వామి వివేకానంద అంటాడు, భారతదేశం చాలా గొప్పదన్నాడు వివేకానంద స్వామి. ఎందుకు, మనకు ఏ దేశంలో లేనటువంటి మానవ వనరులు మన దేశంలో ఉన్నాయి. చైనా తర్వాత అత్యధిక జనాభా గల దేశం మనదే. ఇంతమంది మానవ మేధాశక్తి ఉన్నది, మానవ శక్తి ఉన్నది, అయినా మన దేశం ఇంకా అభివృద్ధి చెందడం లేదన్నాడు. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది, చంద్ర దేశాలకు వెళ్ళలేదన్నాడు. కాబట్టి భగవంతుడికి చెబుతున్నాడు, ఆ గరుత్మంతుడికి చెప్తున్నాడు, గరుత్మంతుడా ఈ విధమైనటువంటి ఈ మానవ జన్మ మోక్షాన్ని ఇచ్చేటువంటి జన్మ, అందుకే శరీరంలో శ్వాస ఉన్నంతసేపు కూడా పని చేస్తూనే